మే 14వ తేదీన వైసీపీ చేపట్టినటువంటి ఆందోళన ఆ పార్టీలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీలో కుంపటి పెట్టింది. ఎస్పీ మోహన్ రెడ్డికి క్యాడర్ లేదని, కేవలం 30 మంది కూడా రారని, ఆయన లీడర్ గా అన్ఫిట్ అని ఆ కర్నూలు నగరానికి సంబంధించినటువంటి వైసీపీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ ఐటీడీపీ నాయకుడు గట్టు తిలక్ తో మాట్లాడుతున్నటువంటి ఆడియో ఈరోజు వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ గట్టు తిలక్ తో మీరు మాట్లాడుతూ వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మీ నాయకుడు ఎస్పీ మోహన్ రెడ్డికి లీడర్ లేదు, క్యాడర్ లేదు, అవమానకరంగా మాట్లాడింది ఆడియో మీదా కాదా? ఫస్ట్ వర్డ్ హలో తిలక్ బాగున్నావా అది నాది, దాని తర్వాత వర్డ్లు నాది లేదు. దానికోసం నేను ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ని కూడా అప్రోచ్ అవుతాను. దానికి ఫారెన్సిక్ రిపోర్ట్ తెచ్చుకొని మరీ మీ ముందు పెట్టుకొని నేను మరీ మీడియా గురించి మాట్లాడతాను. అంటే మీరు మాట్లాడేటువంటి సమయంలో క్యాడర్ లేదు కానీ అవమానకరంగా మాట్లాడడం పైన మీరు ఫోరెన్సిక్ వెళ్తామంటున్నారు. అసలు ఇదంతా చేయాల్సినటువంటి అవసరం ఆపోజిషన్ పార్టీకి ఎందుకు? నాకు కూడా తెలియదు ఆ అవసరం ఏమున్నది. నాకు అనవసరంగా ఈ లైమ్ లైట్ చేయనికి వాళ్ళకి ఏం అవసరము. గట్టు తిలక్ అనే పిల్లోడిని నేను ఎప్పుడు కాదు 12 సంవత్సరాల నుంచి పరిచయం. నేను కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఆ పిల్లోడు నాకు రావడము పోవడము అది మామూలే. అట్లా ప్రతి పార్టీలో ఏదో ఒక క్యాడర్ మాకు టచ్లో ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతుంటారు. ఏదో వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు మాతో కడుగుతారు, మేము చేస్తూనే ఉంటాం. ఈ సిచ్యువేషన్ మొన్న సతీష్ అని అబ్బాయి సూసైడ్ చేసుకోవడం, దాంట్లో ఆ తిలక్ అని పేరు ఉండడము, ఇంకా బాలుది ఒకటి ఇష్యూ రావడం, అది కూడా నేను తిట్టినానని. అసలు బాలు అనే అబ్బాయితో వాడు సిటీ యూత్ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ఉన్నా నాతో ఎప్పుడు రాలేదు, నాకు ఎటువంటి పరిచయం లేదు, నాతో ఎప్పుడు కలదు. ఆ పోలీస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను పర్సనల్గా నా బాధ్యతగా ఒక సిటీ ప్రెసిడెంట్గా నేను వెళ్ళేసి బాలు ఇంటికి మాట్లాడి, అప్పట్లోనే వాళ్ళ సిస్టర్ ఎయిడ్స్ అన్న ఇప్పుడు కూడా కొద్దిసేపు ముందు కూడా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారంటే నేను మాట్లాడుతున్న నంబర్ ఇవ్వండి అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి వాళ్ళ ముందు నేను మాట్లాడడం జరిగింది. ఆ పిల్లోడికి నాకు ఏం కనెక్షను? వాడిని చూస్తే కోపం రావడం ఏమున్నది దానికి? నాకు సంబంధం, నాకు ఐడియా లేదు. వాళ్ళతో కూడా ప్రెస్ మీట్లు, వాళ్ళతో కూడా సోషల్ మీడియాలో వీడియోలు తీపిచ్చి ట్రోలింగ్ చేపించే అవసరం ఏమి? కనుక్కోండి, ఫస్ట్ వాస్తవాలు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. ఊరికే మీరే ఒక డెసిషన్కి వచ్చేసి ఒక పర్సనల్ అటాక్స్ చేయడం మంచిది కాదు. అంటే గట్టు తిలక్తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఇప్పటి నుంచే మాట్లాడడం లేదండి, ఎవరు మాట్లాడే అవసరాలు ఏమి లేదు. మిస్డ్ కాల్ ఉంది, తిరిగి ఫోన్ చేస్తున్నాం, అది మామూలే. ఇదే కాదు చెప్తున్నాను కదా, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, మీరు నంబర్ బజరంగల్ వాళ్ళు మాట్లాడతారు. ఏదో యాడ్లో ఏదో అవసరాలు ఒకరిని ఉంటుంది, ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది, దాని తప్ప ఏమి. ఆయన మాట్లాడకూడదని రూల్ ఉందా ఎవరిదైనా? ఉంటే నాకు తెలియదండి, ఇప్పుడు చెప్తే కనీసం అది అయినా పాటిస్తాం. వీనితో మాట్లాడకూడదు, వానితో మాట్లాడకూడదు అంటే అంత రిస్ట్రిక్షన్స్ ఉంటే దయచేసి మమ్మల్ని చెప్పమనండి, మేము కూడా మానేస్తాము. మాకేం అవసరం ఉంది మాట్లాడడానికి? ఏమి వాడు నా గర్ల్ ఫ్రెండ్ ఆవాడు, ఏమైనా వానితో మాట్లాడడానికి అవసరం లేదు. చెప్పండి, పేర్లు రాసి వీనితో మాట్లాడదండి, వానితో మాట్లాడదండి, మమ్మల్ని లైన్లో తెస్తారంటే తీసుకుంటాండి. ఏం తమాషాలండి? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇంకొకరితో మాట్లాడడం కోవట్టులాగా మిమ్మల్ని చూస్తున్నారు. మోడీ గారు మాట్లాడారా? రాహుల్ గాంధీతో మాట్లాడారా? పార్లమెంట్ చూస్తారు కదా మీరు, మొత్తం భారతదేశంలో అంతటి బీజేపీ వాళ్ళు పప్పు అని పిలుస్తారు రాహుల్ గాంధీని. పార్లమెంట్లో పోతే ఇద్దరు కలిసి మాట్లాడారా? ఏమి రూల్ ఉందా? నేను అసెంబ్లీ పోలే ఇంతవరకు. అసెంబ్లీ పోయే వాళ్ళని అడగండి, అపోజిషన్ వాళ్ళకి లేచినప్పుడు కూర్చున్నప్పుడు సలాం నమస్తే చేతులు కలపరా, మాట్లాడారా? అంటే అంత పెద్ద క్రైమ్ నేనే చేసిన. ఒకరిని మాట్లాడినా, ఒకరిని ఫోన్ చేసినా క్రైమ్ అంతా నాదే. ఏమన్నా అంటే మీరు కోర్టు కానప్పుడు తనే మీకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? మిస్ కాల్స్ మీరు ఎందుకు రెస్పాండ్? అరే ఇప్పటి నుంచి కాదన్నా, 12 ఏళ్ళ నుంచి పరిచయము. వాడు ఐటీడీపీ ఇప్పుడు ఉండింటాడు, 12 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్న పిల్లోడు. వాళ్ళతో నార్మలే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. టీజీ భరత్ గారు మంత్రి గారే
ఆయన నేను కలిసి ఉస్మానియా కాలేజ్లో చదివినాం. ఒకవేళ ఆయన పైన పొద్దున్న ఫోన్ చేసినారు, ఏం చేయమంటారు? పారిపోమంటారా నాకు ఊరు వదిలేసి? ఏం బాస్, హౌ ఆర్ యూ, ఏం ఫోన్ చేసినా మాట్లాడతాం. ఏం అంత క్రైమ్ ఏమి నాకు అర్థం కాలే. ఫోన్ ఎట్టా చేసినాడు తెలగాని ఫోన్ ఎట్టా చేసినాడు. అరే అది ఇప్పుడు నుంచి కదరా, 12 ఏళ్ళ నుంచి వాడు ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఏమేమి మాట్లాడతాడు కూడా ఇప్పుడు నేను మీకు దీంట్లో కూడా ప్రెస్లో కూడా చెప్పేసి. సరే, ఫ్రెండ్షిప్ కొద్ది మాట్లాడినామంటున్నారు. మరి మీ పార్టీలో అంటే మీ జిల్లా అధ్యక్షుడు మీ జిల్లా అధ్యక్షుడు మరి ఈ రోజు పర్సనల్ గా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అదే అడుగుతున్నాను కదా, నా అవసరం ఏమున్నది? నేను ఫోన్ చేసినాను కదా ఆయనకి, నేను నిన్న ఫోన్ చేసినాను, ఆ ఎవిడెన్స్ ఉంది. వినాల్సినది నాకు 5 నిమిషాలు నాకు టైం ఇవ్వాల్సినది. ఏమమ్మా చెప్పు, ఏమంటే నేను మాట్లాడుతుంటే కదా. ఆ? నాతో మాట్లాడుకుంటా క్లారిటీ తీసుకోకుండా మీరే ఒక డెసిషన్కి వచ్చేసి ఈ అంతా క్యాడర్ని పిలిపించి, అరే వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు వాడు టీచర్ చాపించే వాడితో కూడా వీడియో తీపిచ్చి నా పేరు తీసుకొని నా మీద విమర్శ. ఇంకా మేలు ఆయన కుక్కకి మాట రావు, లేదంటే ఆయనతో కూడా కుక్కతో కూడా చెప్పిస్తుండేవాళ్ళు. ఏం మజాకులా తమాషాలా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎట్లు మాట్లాడుతున్నారు, ఏదో ఎవిడెన్స్ ఉందా అది కనుక్కోండి రండి, అప్పుడు మాట్లాడదాం. అంటే కేవలం మీ పార్టీ జిల్లా అధ్యక్షుడికి మీకు ఎందుకు ఏ అంశంలో భేదాభిప్రాయాలు వచ్చాయి? ఎందుకు మీకు పార్టీలో ప్రియారిటీ లేకుండా పోయింది? ఆయనకి ఎక్కువ ఇన్సెక్యూరిటీ అన్నాను. నేను మీకు చెప్పినాను కదా, గతంలో 2 సార్లు జగన్ అన్న కర్నూల్లో మైనారిటీకి సీట్ ఇచ్చినారు. ఆయనకి ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీలో ఏ మైనారిటీగా ఉండకూడదు, ఏ నాయకుడే ఉండకూడదు, ఎవడు పుట్టకూడదు. ఎట్లా ఉంది ఆయన కొడుకుల్ని అందరినీ తీసేస్తే ఇంకా నేనే మిగులుతాను, నేనే రాజుడు అవుతున్నా అనుకుంటున్నాడో ఏమో, అది మీరు అడగండి, నాకు తెలియదు. ఇందాక మాట్లాడుతూ నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షానికి తీసుకొచ్చిన నా మాట వినడం లేదన్నారు. ఎన్నిసార్లు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి ఉన్నారు? 2-3 సార్లు జరిగింది. బాస్కి చెప్పలేదు, జగన్ అన్నకి వరకు ఈ విషయం వెళ్ళలేదు. వేరే పెద్ద సీనియర్ నాయకుల గురించి ఈ విషయాలు జరిగింది, నేను చాలా చెప్పినాను. ఓపిక పట్టమని ఓపికలో ఉన్నాను. ఇప్పుడు దాటింది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వీళ్ళే క్రాస్ చేపించినారు నాకు. కానీ చూద్దాం. ఎందుకోసమని కర్నూలు నియోజకవర్గంలో కేవలం మైనార్టీ నాయకులే టార్గెట్ అవుతున్నారు? గతంలో హఫీజ్ ఖాన్ ని చూశారు, ఇప్పుడు అహ్మద్ అలీ ఖాన్ మీద టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం అంటే అధికార పార్టీకి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు? అదే కదన్నా, ఎందుకు మేము టార్గెట్లో ఉన్నాము, ఆ క్వశ్చన్ అదే. ఎందుకు? అదే నా స్థాయిలో బలమైన ఏదైనా రెడ్డి నాయకులు గారు ఉంటే మీరు ఇదే ట్రోలింగ్ చేసే దమ్ము ఉండేదా మీకు? లేదంటే కనీసం ఒక ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన నాయకుడు ఉంటే మీకు ఆ దమ్ము ఉండేదా? అంటే అంత చిన్న చూపా మేము? అంటే అంత చిన్న చూపా? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఫ్యామిలీస్ని ట్రాక్ చేస్తారా? మా కుటుంబాల్ని, మా చరిత్రల్ని అడుగుతారా? మా స్థాయి అడుగుతారా? చూద్దాం. ఏమని అడిగారు? మీ కుటుంబానికి ఉన్న స్థాయి ఏంది, మీ కుటుంబానికి ఉన్న చరిత్ర? సోషల్ మీడియా ఉందన్నా, మీరు చూడండి వాళ్ళు ఏమేమి రాస్తున్నారు. ఇవి అన్నీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. రేపు పొద్దున బాస్ కాడపోతే ఇది తీసుకొని పోతాను, ఇవన్నీ చూపిస్తాను. ఏమన్నా ఇది ఈ పరిస్థితి, నేను నమ్ముకొని వచ్చినానన్నా జగన్ అన్న, ఇది నా పరిస్థితి అని నేను చూపిస్తా. మీ జగన్ అన్న కలిసేందుకు వెళ్ళేటువంటి యాక్సెస్ ఉందా ఈ కోటని దాటుకొని? చాలా కష్టమైన ప్రశ్న అన్నది, కానీ ఓపికతో ఉంటాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతుంది, మాట్లాడతాను బాస్తో. అవకాశం వస్తుందని ఆశ ఉందా? ఏ అవకాశం? మీ బాస్ కలిసే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. ఆయన చెప్పినా కదా, 2 అక్షరాలకే నేను అమ్మడిపోయినాను. ఎన్ని వేల మంది నిలబడి ఉన్నా దాంట్లో నేను నిలబడి ఉంటే అహ్మద్ భాయ్ ఖైరియత్ ఈ 2 మాటలు మాట్లాడతానండి చాలు. నాకు ఈ చాలు, ఇదే సీట్లు గీట్లు అన్ని పక్కన పెడతాం, ఆ 2 మాటలు జగన్ అన్నది చాలు నాకు. అంటే ఏంటి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నాం? ఏం లేదు, దిగుతాం, ప్రజల్లో తిరుగుతాము. జగనన్న మాట పార్టీ మన మేనిఫెస్టోలు వచ్చినాక, లేదంటే ఇంకా ముందే ఏదైనా ప్రోగ్రాంలు వస్తే ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలు చేస్తూ ప్రతి వార్డులో, ప్రతి సందులో, ప్రతి ఇంటికి వెళ్ళేసి పార్టీ ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాం. మాట్లాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒంటరి అయ్యాడు, నన్ను ఒంటరి చేశారు. అసలు ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? పార్టీ ఎందుకు మీతో సపోర్టెడ్ గా లేదు? గాడ్ ఫాదర్లు లేవన్నా మాకి, మాలో ఉండేది ప్రాబ్లం అదే. ఇక్కడ ఇది గట్టిగా ఉంది కొద్దిగా బ్యాక్ బోన్,
బెండ్ కావడం లేదు. సిద్ధార్థ రెడ్డి కానీ నాకు కానీ గాడ్ ఫాదర్ లేరు. మాకు గాడ్ ఫాదరు ఏమైనా కానీ మా బాస్ జగన్ అన్ననే, దాని తప్ప ఏం లేదు. నేను చెప్పిన బాస్కి జగన్ అన్న కలిసినప్పుడు, సార్ మీ తప్ప నాకు దిక్కు లేదు పార్టీలో చెప్పిన, ఉన్న వాస్తవం అది. మీరు సిద్ధార్థ రెడ్డికి అడగండి, నో గాడ్ ఫాదర్. ఎవరిని నమ్ముకొని ఉన్నాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా పరిస్థితి అదే. అంతే. అంటే గాడ్ ఫాదరే జగన్మోహన్ రెడ్డి అని మీరు అనేటప్పుడు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? చిన్న దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు పార్టీలో. వీళ్ళందరూ ఆ, కోట్రీలు అవి ఏమున్నాయన్నా నాకు ఎక్కువ సెంట్రల్ పార్టీ ఆఫీస్ అటాచ్ లేదు. నేను ఎక్కువ విజయవాడ వెళ్ళను. సో నాకు ఎక్కువ పార్టీ గురించి ఆడ ఏం జరుగుతున్నాయి, ఏం సిస్టమ్ ఉన్నాయి, ఏం పాలసీస్ ఉన్నాయి నాకు తెలియదు వాస్తవాలు. కానీ ఎంతవరకైనా నేను కర్నూలులో వర్క్ చేసుకోవాలా, కర్నూలులో ఏదైనా పార్టీ కోసం బలం చేయాలని దానికి. ఇంకా ఎవరు కోట్రీలు ఉన్నాయి, ఏం కోట్రీలు ఉన్నాయి, ఎవరు ఉన్నారని కూడా నాకు తెలియదు. అంటే పార్టీ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు. ఇవన్నీ తెలియకుండా వచ్చేటువంటి సమస్యలను మీ కార్యకర్తలను ఎలా కాపాడుకుందాం అనుకున్నారు? నా సమస్యల్ని నా కార్యకర్తలు, ఇప్పుడు ఉన్న కార్యకర్తలు ఏమి ఇప్పుడు కొత్తలు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ నమ్మకం నా మీద ఉంది. నేను ఆ దశ దిశ అంతా వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటానని వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. ఈయనకి అడగండి, ఈయన ఇంతకుముందు కర్నూలు కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్గా 2015లో ఈయన కర్నూలు మైనారిటీ ప్రెసిడెంట్గా అయినా వర్క్ చేసినారు. కర్నూలు మైనారిటీ జిల్లా ప్రెసిడెంట్గా వర్క్ చేసిన వాళ్ళు, ఇట్లాంటి చాలా నాయకులు 12-15 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా నాతో ట్రావెల్ చేస్తున్నారు. నా బాధ్యత అది, నా క్యాడర్ని చూసుకోవాలి. సో మీ మీద ఉన్నటువంటి విమర్శలకి, మీ మీద జరిగేటువంటి ట్రోలర్స్ కి మీరేం చెప్పదలుచున్నారు సూటిగా ఫైనల్ గా? పెట్టుకున్నా ఈడ సమయం రాలేదు, ఈడున్నాయి. సమయం వస్తే అందరి లెక్కలు తేలుస్తా. ప్రతి ఒక్కరు ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నా గాడ్ ఫాదర్ జగన్ తోనే నా బాధ చెప్పుకుంటా, పార్టీలోనే కొనసాగుతా. కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి గడప తట్టి నా యొక్క సత్తా ఏదో చూపిస్తా అని చెప్పి అహ్మద్ ఖాన్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ తో హుస్సేన్, RTV కర్నూలు.